హే గాయ్స్, చాలా రోజులకైతే మీ ముందుకైతే వచ్చేస్తాను నేను. సో ఈరోజు ఏంటి అంటే నేను కింగ్స్ మంది ఉంటుంది కదా, నీమ్స్ దగ్గరలో ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసానమాట. అండ్ నేనైతే ఎప్పుడూ ఆర్డర్ చేసుకొని మాత్రమే తింటాను, బట్ ఫస్ట్ టైం అయితే ప్లేస్కి వెళ్ళి మరీ తింటున్నాను అనమాట. ఇలా ఫ్రెండ్స్ అండ్ శ్రావణి కూడా నన్ను చాలా ఫోర్స్ చేసి మరీ ఈరోజు తీసుకొని వెళ్తున్నారు. అండ్ గాయ్స్, నేను స్టార్టింగ్ నుంచి అయినా కానీ ప్రీవియస్ 1 year నుంచి మీరు ఎక్కడ ఇలా ఫ్రెండ్స్తో వచ్చి తినడం చూడలేదు కదా, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి. అందులోనూ నేను అవుట్ సైడ్ ఫుడ్ అయితే చాలా చాలా తక్కువ తింటానన్నమాట. కొత్త ఫోన్ తీసే వరకు కూడా చూడు అసలు ఈరోజే నా ఛానల్లో అంటే ఇప్పుడు ఫస్ట్ కనిపించాలని చెప్పేసి నీ ప్లాన్ కదా. ఏ కీర్తిస్ న్యూ ఫోన్ ఇదేంటి నువ్వు ఎప్పుడైనా సూపర్. హే గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను, కీర్తి, రమ్య, శ్రావణి అందరం కలిసి మందికి అయితే వచ్చేసాం అనమాట. బ్యాక్గ్రౌండ్ యూ కెన్ సీ ఎట్లా ఉంది, చూపించచ్చా? రమ్య హాయ్ వాళ్ళు కూడా. ఇప్పుడు శ్రావణికి చూపిద్దాం. శ్రావణి చూపించొద్దు అంటుంది, కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేద్దాం ఆమె కోసం అని చెప్పేసి. అండ్ మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, నా ఫేస్ ఇప్పటివరకు ఆఫీస్లో ఎవరు చూడలేదు అని. ఇక్కడికి వచ్చిన రమ్య అండ్ కీర్తి వీళ్ళు కూడా ఇద్దరు నన్ను ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారు. అండ్ మేము ఆఫ్టర్ 5:30 తర్వాత అయితే ఇక్కడికి వచ్చేసాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది, కాకపోతే ఇక్కడ కస్టమర్స్ కూడా ఎవరు లేరు. అండ్ ఇది రెయినీ సీజన్ కావడంతో కస్టమర్స్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నారు. హాయ్ రమ్య, ఏమైంది రెడీయా? ఇప్పుడు ఎట్లైనా నాన్ వెజ్ తినమో వెజ్ అయినామో అంతేనా? ఏంటి ఏం ఆర్డర్ చేశారనమాట మీరు? వెజ్ మంది. ఓ సూపర్, పన్నీర్ మంది అనుకుంటా. నువ్వు ఇంకా కీర్తి ఇద్దరా? నేను కీర్తి ఫుల్ చిల్. ఇప్పుడు ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆఫీస్ అయినాక మనదే రాజ్యం. అండ్ లోపల అయితే ఇలా ఉందన్నమాట, ఒకసారి చూసేయండి మొత్తం. అండ్ గాయ్స్, అలా ఒక 10-15 minutes అలా వెయిట్ చేసిన తర్వాత ఫుడ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మేము చికెన్ మంది అనేది ఆర్డర్ చేసాము అండ్ వాళ్ళు వెజ్ మంది ఆర్డర్ చేశారు. అండ్ ఇక్కడ శ్రావణికి కొంచెం షై ఫీల్, అందుకని చెప్పేసి కెమెరా ఆమె సైడ్ పెట్టలేదన్నమాట నేను. అండ్ గాయ్స్, అలా ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం బిజీ. కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది లైట్లో. సరే సో గైస్, ఇప్పుడైతే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వచ్చేసినాము ఇట్లా. సో వాళ్ళైతే వెజ్ తింటున్నారు. అంతే, 1 second పెట్టినా అంతే, ఎందుకంటే చూపించాలి అందరికి, అందుకని. ఇట్స్ స్టార్ట్. మంచిగా వస్తుంది. ఇలా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను చాలా రోజుల తర్వాత అంటే ఇంకా ధైర్యంగా ఫ్రెండ్స్ తోటి అందరితో మంచిగా మాట్లాడుకుంటూ తింటున్నాను. అంటే అది ఫస్ట్ టైం. ఆఫీస్లో కూడా ఒకసారి కూడా ఇట్లా ఎవరితో తినలేదు, నేను ఒక్కసారి తింటుండే కదా. రమ్య ఫోన్ చేస్తుంది. ఇప్పుడే కట్ట నిండా తిన్నా, పోవడమే. ఇక్కడ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. స్పెషల్గా కీర్తి, రమణి, శ్రావణి. మాదైతే ఫస్ట్ అయిపోయింది, మేమైతే మంచిగా హ్యాపీగా తిన్నాం. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ టైం కూడా లెగ్ పీస్ అయితే నేను రమ్య కొట్లాడి మాడి తిన్నాం ఈరోజు. ఇది నిజంగా పెట్టమంటావా?
ఆల్రెడీ రమ్మని స్టార్టింగ్ అయిపోయింది. మళ్ళీ అది మ్యూజిక్ అంటే రాదు ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ నుంచి కీర్తి రమ్య ఇద్దరు నాన్ వెజ్ తినాలని అంటే రమ్య ముందే చెప్పేసి నాన్ వెజ్ తినాలని చెప్పేసి కాకపోతే యాక్చువల్లీ నేను కూడా తినేదాన్ని కానీ డౌట్ వచ్చింది ఇవాళ కాసే లేదు ఇవాళ కాసే కదా నా బుక్ రాలేదు మన కాసే సడన్గా మంచిగా తిన్నాం కడుపు నిండా ఇలా చూడండి శ్రావణ్ ఇట్లా వదిలేసింది అనమాట శ్రావణ్ వదిలేసింది నేను కాదు నేను ఇష్టం పీస్ తినేసిన ఫుల్ అయిపోయింది కానీ నేను తినలేదు ఇది ఇప్పుడు కీర్తి చెప్తారు ఏం లేదు నా ప్లేట్ చూస్తే మీరు ఆల్రెడీ 5 మినిట్స్లో కంప్లీట్ చేసేసిన అయితే చూడొచ్చు సో ఇంకా వెళ్ళిపోవాలి టైం అవుతుంది మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నైస్ డే స్పెండ్ చేసినట్టు ఫ్రెండ్స్ ఉంటే మీరు కూడా ఇట్లనే ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి సో మళ్ళీ కాకపోతే ఎక్కడైనా సరే మంచి రెస్టారెంట్స్కి సెలెక్ట్ చేసుకుని వెళ్ళండి మంచిగా ఎంజాయ్ చేయండి అక్కడ గాయస్ ఇంతవరకు నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ 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 సో ఇప్పుడు అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మేము బయటికి వెళ్తున్నాం అది ఎక్కడ చెప్పాలంటే మీరు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం గాయస్ నేను మంచిగా ఎడిట్ చేస్తే కాకపోతే ఫస్ట్ టైం అయినా సరే కెమెరా ముందు షై ఫీల్ లేకుండా అంత మంచిగా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది కదా సో గుడ్ కదా అసలు కీర్తి అంటేనే గుడ్ నాకు అసలు చెప్పాలంటే ఎన్ని డేస్ నుంచి నేను ఒక్కసారి కూడా మాస్క్ తీసేసి వీళ్ళతోటి ఇప్పటివరకు మాట్లాడలేను ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాను వచ్చి మాస్క్ తీసేసి మరి నేను తింటున్నా అంటే తినేసిన ఆల్రెడీ తినేసినాను అంటే మీరు అర్థం చేసుకోండి అది మొత్తం ఆల్ క్రెడిట్స్ గోస్ టు కీర్తి అనమాట ఈ వీడియోలో మనం చాలా రోజుల తర్వాత ఎట్లా వచ్చినాం అంటే ఫస్ట్ టైం చెప్పాలంటే ఓకే నేను నీకు ఎప్పటి నుంచో తెలుసు అది చెప్పు ఫస్ట్ ఎప్పటి నుంచి తెలిసేమేంటి నాకు 1 year నుంచి తెలుసు నాకు మనది ఇప్పుడు బంధం కాదు ఎప్పటి నుంచో మన బంధం ఇంకొకటి ఏంటంటే మీ దేవుడు మా దేవుడు ఒకటే కాకపోతే కదా కలిసా ఇంకొకటి ఏం తెలుసా గైస్ చెప్పాలంటే వీళ్ళు ప్లాన్ చేశారు కీర్తి కూడా ప్లాన్ చేశాను అనమాట బయటకు వెళ్ళి తిందామని చెప్పేసి ఇంకొకటి నేను ఏంటంటే ఎప్పుడు నో 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 అనే చెప్పుకుంటూ కూర్చుంటా ఫస్ట్ నుంచి అయితే ఏంటంటే లాస్ట్ మూమెంట్లో నేను ఎక్కడ అంటే కీర్తి నాన్ వెజ్ తినదు అంటే నేను ఎప్పుడు వద్దా అంటా అని చెప్పేసి నాకు ఇక్కడ వరకు వచ్చే వరకు చెప్పలేదు నాన్ వెజ్ తినా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఆర్డర్ చేసేటప్పటికి అప్పుడు కీర్తి ఏమంటుందంటే లేదమ్మా నేను ఈరోజు వెజ్ తింటాను థర్స్డే కదా అని చెప్పేసి ఇట్లా షాక్ ఇచ్చేసింది అనమాట నేను ఏంది కీర్తి అని చెప్పేసి కదా రమణి అందుకే అట్లా ఉంటుంది అప్పుడప్పుడు అనమాట మనం ఇలానే ఇంకా చాలాసార్లు వద్దాము డిఫరెంట్ ప్లేసెస్ అయితే మీరు కూడా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మంచి ప్లేసెస్ కూడా కమెంట్ చేయండి సో దట్ వీ కెన్ గో అండ్ హ్యావ్ సమ్ ఫన్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆల్సో ఒకసారి ఫ్యామిలీ కూడా ఇన్వైట్ చేసేద్దాం ఓకేనా రమ్య వస్తుంది కనిపిస్తలేదు రమ్య వస్తుంది ఓకే చెప్పండి